ప్రైజ్ లార్డ్ మేడం, అందరికీ వందనాలు. ఆ దేవాదేవుడు మళ్ళీ మనకి ఇట్లాంటి అవకాశం కలుగజేసినందుకు ఆయన మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ, ఈ ఫ్రైడే రోజున మళ్ళీ తిరిగి దేవుని వాక్యాన్ని ధ్యానించుకునే కృప దేవుడు అనుగ్రహించినందుకు ఆయన వందనాలు చెల్లించుకుంటూ, ఈ రోజు మూల వాక్యం యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచుంట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉంటాడు చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాను. అత్యంత ప్రేమమడే మా తండ్రి, ఇంతవరకు క్షేమంగా కాపాడిన పరమేశ్వర స్తుతినైనా వందనాలు తండ్రి. మేమేమై ఉన్నామో కేవలం అది నీ ఉచితమైన కృపలనైనా తండ్రి. మళ్ళీ తిరిగి నాయన మేమంతా కలిసి చిన్న మందగా కూడి నిన్ను ధ్యానించిన భాగ్యం దయచేసినందుకు వందనాలు అయ్యా. గత వారంలో నాయన నీ సిలువ శ్రమల గురించి, అదేవిధంగా నీ సిలువలో పలికినటువంటి అమూల్యమైనటువంటి 2 మాటల గురించి మనైనా ధ్యానించుకోగలిగే భాగ్యం దయచేస్తున్నైనా వందనాలు. నువ్వు పలికిన సప్త సూక్తులనైనా ప్రపంచానికి ఎంతో ఆదర్శప్రాయమైనటువంటి అనుసరణీయమైనటువంటి మాటలు మాట్లాడే సందేశాన్ని ఇచ్చినందుకు వందనాలు నాయనా. ఇదిగో సిలువలో నీవు పలికిన 3వ మాట ధ్యానిస్తూ ఉంటాను. నన్ను మరుగుపరిచి ఆధ్యాత్మిక మర్మములు మీరు వెల్లడి చేయమని, వినుచున్న ప్రతి ఒక్కరికి వినగల చెవి, గ్రహించగల మనసు, ఆచరించగలిగే హృదయం దయచేయమని, నీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు అందరికీ దయచేయమని, ఏ రకమైనటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ కానీ మరి ఏ రకమైన ఇబ్బందులు లేకుండా కార్యాంతం నేను బహుగా స్తుతించుకునే భాగ్యం దయచేయమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి వందనాలండి. మరి ఇప్పుడు మనం చదివిన మాటను చూస్తే, మామూలుగా చదివితే యేసు సిలువ యొద్ద నిలిచిన తన తల్లిని తాను ప్రేమించిన శిష్యుని చూసి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని చెప్పాడు. ఆ శిష్యుడు ఆమెను అక్కడి నుంచి ఆదరించాడు అనే మాట మనం చదివితే, మామూలుగా క్యాజువల్ గా చదివినట్టయితే దానికి మనకంత అర్థం, అంతరార్థం మనకు బోధపడకపోవచ్చు. కానీ సిలువ శ్రమల గురించి ఇక్కడ కూర్చున్న మన అందరికీ కూడా తెలుసు. ఇంచుమించుగా మనకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ప్రతి సంవత్సరం కూడా ఈ లెంటన్ డేస్ లో ముఖ్యంగా యేసుక్రీస్తు మన రక్షణార్థం ఆయన పడినటువంటి సిలువ శ్రమల గురించి ధ్యానించుకుంటూనే ఉన్నాం. ఎన్ని సంవత్సరాలు ధ్యానించినా కూడా ఇంకా ఇంకా క్రొత్త విషయాలు మనం ఆయన పలికిన 7 మాటల నుంచి కూడా ఈ భూమి మీద మానవుడు నివసించినంత కాలం, ఈ భూమి మీద కుటుంబ వ్యవస్థ ఉన్నంత కాలం కూడా ఆ మాటలు ఇంకా ఇంకా మనకి క్రొత్త అర్థాలను ఇస్తూనే ఉన్నాయి, మన కర్తవ్యాన్ని బోధిస్తూనే ఉన్నాయి. ఆయన పలికినటువంటి మొట్టమొదటి మాట క్షమాపణ. తండ్రి, వీరేం చేస్తున్నారు, వీరెరుగు గనుక వీరిని క్షమించమన్న మాట మరి ఈ ప్రపంచానికి చాలా అత్యవసరమైనటువంటిది క్షమాపణ అనేది. దావీదు మహారాజు అంటాడు, జనులు నీ యందు భయభక్తులు కలిగి ఉండటకు దేవా నీవు క్షమాపణ అనుగ్రహిస్తావని చెప్పి. అవును కదా, క్షమించే దేవుడు కాబట్టి ఆయన వైపు మనం తిరిగి క్షమాపణ అడుగుతున్నాం. ఆయన సిలువ రక్తంలో కడగబడి ఆ నిత్యరాజ్య ప్రవేశానికి తొలిమెట్టు క్షమాపణ అనేది. ఆ మొదటి మాట ఆయన పలికిన తర్వాత, తండ్రి విజ్ఞాపన చేసిన తర్వాత, ఆ సిలువలోనే తాను చేసిన కార్యక్రమం ఆ 2వ దొంగను మార్చి, అతడు నీవు నన్ను జ్ఞాపకం చేసుకొని ఈ రాజ్యంతో వచ్చినప్పుడు అని అడిగినప్పుడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని చెప్పి ఆ రక్షించిన విధానాన్ని బట్టి ఆ రక్షణ కార్యాన్ని, అంటే క్షమాపణ పొందినటువంటి వ్యక్తికి కావాల్సింది రక్షణ. ఆయన ఈ లోకానికి వచ్చింది నశించుతున్న వారిని వెదకి రక్షించుటకు, అపవాది క్రియలను లయపరచుటకు. ఆయన మరి ఈ లోకంలో ఆయన సువార్త బోధించేటప్పుడే అనేక సందర్భాల్లో నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, ఇతను అబ్రహాం కుమారుడే, ఈమె అబ్రహాం కుమార్తె అని చెప్పడం కూడా జరిగింది. అలాగే క్షమాపణ కూడా, అమ్మా నీ విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. అదేవిధంగా మరొక స్త్రీతో, అమ్మా ఇక నువ్వు పాపం చేయకు, నువ్వు క్షమించబడ్డావు అని చెప్పడం.
అయితే ఇక్కడ సిలువలో ఈ మాటలు అనేవి లిమిటెడ్ పీపుల్ కి, లిమిటెడ్ ఏరియాకి కాదు కానీ యుగ యుగాలు ఈ మానవ జాతి భూమి మీద ఉన్నంత కాలం కూడా ఈ సిలువ సందేశం అనేది ఆయన 33.5 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాలు ఆయన బోధించిన సమయంలో అందించినటువంటి విషయాల కంటే కూడా ఈ సప్త సూక్తులు అనబడేటువంటి 7 మాటలు ప్రపంచాన్ని ఒక కుదుపు కుదిపేసినాయి అంటే దాంట్లో అతిశయోక్తి లేదు. ఈ మూడో మాట వచ్చేటప్పటికి ఇది ఆదరణకు సంబంధించినటువంటి మాట. మొదటిది తండ్రిని అడిగాడు. రెండవది కుమారుడిగా తన రక్షణ కార్యక్రమాన్ని చేసి ఆదరణ పరిశుద్ధాత్ముడు చేసే కార్యక్రమాన్ని గురించి ఇక్కడ పరిశుద్ధాత్ముడు ప్రస్తావన లేకపోయినా ఆదరణకర్త చేసే పని ఎట్లా ఉంటుందో ఈ వాక్యం ద్వారా ఆయన వివరించడం జరిగింది. ఇక్కడ మనం చూసినప్పుడు ఆయన మిట్ట మధ్యాహ్నం సమయంలో తల మీద ముండ్ల కిరీటంతో ఒళ్ళంతా రక్తసిక్తమైన గాయాలతో, ఒంటి నిండా గాయాలతో, అవహేళనలో అవమానాలు పొందిన తర్వాత మండుటెండలో పైకి తలెత్తి చూడటానికి కూడా వీలు లేనటువంటి సమయంలో ఆయన బాధ వర్ణనాతీతం. ఎందుకంటే పూర్తి మానవ దేహంతో ఆయన శ్రమ అనేది అనుభవిస్తున్నాడు. అట్లాంటి సమయంలో ఏ తల్లి కూడా నా కుమారుడు నన్ను ఆదరించకుండా వెళ్ళిపోతున్నాడు, నాకు ఒక ఆదరణ చూపించట్లేదు అని చెప్పి ఏ తల్లి కూడా అనుకోదు. అది అందరికీ తెలిసిందే. ఏ తల్లి కూడా క్లెయిమ్ చేయదు తన దోవ తను చూసుకున్నాడు, నా సంగతి ఏంటని చెప్పి ఏ తల్లి చూడదు. ఏ తల్లి అని ఏమనుకుంటుందంటే, అయ్యో నా ఆయుష్ పోసుకుని నా బిడ్డ బ్రతికితే చాలు అనుకుంటది ఏ తల్లి అయినా కూడా. ఒకసారి మన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారి కుమారుడు రాజీవ్ గాంధీకి అపెండిసైటిస్ ఆపరేషన్ జరిగితే కొంచెం పెయిన్ వస్తుందంట. అప్పుడు ఆమె ప్రధాని కాదు కానీ రాజకీయ నాయకురాలుగా మంచి ప్రసిద్ధి పొందినటువంటి నాయకురాలు. అప్పటికే మంత్రిత్వ శాఖలో ఉంది ఆవిడ. ఆ కుమారుడు పక్కన కూర్చుని వాదారుస్తూ అందంట ఆవిడ, నాయన నీ పెయిన్ గనక తీసుకునే అవకాశం దేవుడు నాకు ఇస్తే తప్పకుండా నీ పెయిన్ నేను తీసుకుని నీకు రిలీఫ్ ఇచ్చి ఉండేదాన్ని. ఆ అవకాశం నాకు లేకుండా పోయిందని చెప్పి ఆవిడ బాధపడిందంట. ఎంత ఉన్నత స్థితిలో ఉన్న స్త్రీ అయినా కూడా మాతృత్వం అనేది మనందరికీ తెలిసిందే. తన బిడ్డ అపురూపంగా పెంచుకున్నటువంటి బిడ్డ పూర్తి మానవ శరీరంతో ఆయన పడుతున్న శ్రమను చూసిన తల్లి అక్కడ తల్లడిల్లిపోతుంది. నా కుమారుడు నన్ను ఆదరించాలి, నాకు ఒక దారి చూపించాలి అని చెప్పి ఆవిడ అనుకోవట్లేదు. కానీ ఆ కుమారుడు చెప్పినట్టుగా ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చాను కానీ దాన్ని కొట్టివేయటానికి నేను రాలేదు. ప్రవక్తల మాటలు గాని ధర్మశాస్త్రంలో ఒక్క మాట గాని ఆకాశం భూమి గతించిన అందులోంచి ఒక్క మాట కూడా కొట్టివేయబడదు అని చెప్పారు ఆయన. అంటే ధర్మశాస్త్రం నెరవేర్చడానికనే కాదు కానీ తల్లి మీద ప్రేమ ప్లస్ అంటే ప్రపంచానికి ఆయన ఎవరికీ తెలియకుండా అంతకు ముందు రోజు రాత్రి, ఎందుకంటే ఒక వారం రోజుల నుంచి ఆయన ఆ పామ్ సండే మట్టలాదివారం జరిగిన దగ్గర నుంచి తనకు జరగబోయే మరణం ఎట్లా ఉంటుందో తెలుసు శిష్యులకి అందరికీ కూడా ఆయన చెప్పడం జరిగింది. అక్కడే ఒకవేళ నాకు ఏదైనా అయితే నా తల్లి నువ్వే చూడాలని యోహాన్తో చెప్పి ఉండవచ్చు. కానీ ఆయన అక్కడ ఎందుకు చేశారంటే ప్రపంచంలో ఉన్న కుమారులందరికీ కూడా ఒక మార్గదర్శక సందేశం ఆ మాట ద్వారా ఆయన ఇవ్వటం జరిగింది. మరి తర్వాత మనం ప్రారంభం నుంచి గమనించినట్లయితే మన పితరులతో ఆయన చేసినటువంటి అంటే ఐగుప్తు నుంచి వచ్చిన తర్వాత మన పితరులతో ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలో ఆయన ఏం చెప్పారు అంటే నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనం చూస్తే, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. ఇది ఐగుప్తు నుంచి వచ్చిన వెంటనే ఇచ్చినటువంటి ఆజ్ఞలో ఉన్నటువంటి మాట. మళ్ళీ మనకు తెలుసు కదా, ద్వితీయ ఉపదేశం అనేది జరిగింది. ద్వితీయ ఉపదేశం జరిగినప్పుడు ఆ ద్వితీయ ఉపదేశం అంటే ఐగుప్తు నుంచి వచ్చిన వారందరూ కూడా దేవుని మీద తిరుగుబాటు చేయటం, పాపం వల్ల, అస్వస్థ వల్ల, రకరకాల కారణాల వల్ల ఆ జనరేషన్ అంతా కూడా చనిపోయారు. ఒక్క కాలేబు యెహోషువ తప్పించి ఆ జనరేషన్ ఎవరు లేరు. అంతా కూడా న్యూ జనరేషన్ ఉన్నారు. ఏది మళ్ళీ ద్వితీయ ఉపదేశకాండం ఆ ఉపదేశింపబడేటప్పటికి అక్కడ కూడా ఈ మాటను స్ట్రెస్ చేసి చెప్పడం జరిగింది. ద్వితీయోపదేశకాండం
5వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడివై నీకు క్షేమము కలుగునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించులాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఆ మొదటిసారి నిర్గమకాండంలో ఆ 20వ అధ్యాయంలో 12వ వచనంలో చెప్పిన దానికిని ఇక్కడ ఇంకా 2 మాటలు యాడ్ అయినాయి. ఏంటంటే నీకు క్షేమం కలుగునట్లు, అదే విధంగా నీకు దేవుడు ఆజ్ఞాపించినట్టు. అంటే నువ్వు క్షేమంగా ఉండాలి, నువ్వెంత సంపాదించినా కూడా నువ్వు నీ కుటుంబం క్షేమంగా ఉండాలంటే నీ తండ్రిని నీ తల్లిని నువ్వు సన్మానించాలి. ఎలా సన్మానించాలంటే దేవుడు నీకు ఆజ్ఞాపించినట్టు, నీ ఇష్టానుసారంగా కాదు. దేవుడు నీకు ఏదైతే ఆజ్ఞాపించాడు, నీ తల్లిని నీ తండ్రిని ఇట్లా చూడని ధర్మశాస్త్రం ఏదైతే చెప్తుందో దాన్ని అనుసరించి నీ తల్లిని నీ తండ్రిని నువ్వు సన్మానించినట్టయితే తప్పనిసరిగా నువ్వు దీవించబడతావు అని అక్కడ చెప్పడం జరిగింది. అదే విధంగా మరి క్రొత్త నిబంధనలోకి వచ్చినడికి 15వ అధ్యాయం మత్తయి సువార్త 15వ అధ్యాయంలో చూస్తే 4వ వచనంలో తల్లిదండ్రులను ఘనపరచు మరియు తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణం పొందవలెనయు దేవుడు సెలవిచ్చెను. నీ తల్లిని నీ తండ్రిని ఘనపరచాలి, సన్మానం ఘనపరచాలి ప్రతి విషయంలో కూడా. అంతేకాకుండా నీ తల్లిని నీ తండ్రిని గనక నువ్వు పొరపాటున దూషించినట్టయితే నువ్వు మరణ శిక్షకు లోనగుతావు. ఎంత అంటే ఇక్కడ నిర్గమకాండంలో చూసాం, ద్వితీయోపదేశకాండంలో చూసాం, మళ్ళీ క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు కూడా మళ్ళీ దాన్నే రిపీట్ చేసి, ధర్మశాస్త్రంలో అన్న మాటని మళ్ళీ రిపీట్ చేసి, ఒకవేళ నీ తల్లిని గాని నీ తండ్రిని గాని నువ్వు దూషించినట్టయితే నువ్వు మరణపాత్రుడు అవుతావు అని చెప్పడం జరిగింది. అదే విధంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2-3 వచనాలు చూసినట్టయితే పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2-3 వచనాలు చూస్తే, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలో మొదటిది. ఆయన చాలా చక్కగా వివరించి చెప్పారు. ఏంటంటే నువ్వు దీర్ఘాయుష్మంతుడు కావాలి, నువ్వు క్షేమంగా బ్రతకాలంటే నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. దీంతో పాటు దేవుడు అంటే ఆజ్ఞలలో ఇప్పుడు దేవుణ్ణి మొదటి ఆజ్ఞ 2వ ఆజ్ఞలో అక్కడ వాగ్దానం కాదు, 3వ ఆజ్ఞ విశ్రాంతి దినాన్ని పాటించమన్నారు. అంటే డైరెక్ట్ వాగ్దానం కాదు, కానీ ఈ 4వ ఆజ్ఞ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఆ విధంగా చేసినట్టయితే నువ్వు దీవించబడతావు, నువ్వు క్షేమంగా ఉంటావు, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు అని చెప్పడం జరిగింది. పౌలు గారు చాలా చక్కగా వివరించి చెప్పడం జరిగింది. 4 సార్లు నిర్గమకాండంలో, ద్వితీయోపదేశకాండంలో, తర్వాత మత్తయి సువార్తలో, తర్వాత పత్రికలో ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా ఇదే మాటని ఎందుకు నొక్కి నొక్కి చెప్పాల్సి వచ్చింది. నిర్గమకాండంలో అంటే మన పితరుల సమయానికి ఒకటి ఏదైనా ఆజ్ఞ అనేది ఎందుకు వస్తుందంటే, చెప్పిన మాట వినకుండా అంటే ఎవరి విధులు వాళ్ళకి సక్రమంగా నిర్వహించుకున్నట్టయితే ఏ ఆజ్ఞ జారీ చేయవలసినటువంటి అవసరం అనేది లేదు. అంటే ఆ సమయానికి ఆ బిడ్డలు అప్పట్లో ఉన్న వాళ్ళే తల్లిదండ్రులకు అవిధేయులైన బిడ్డలుగా, తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేసే బిడ్డలుగా, తల్లిదండ్రులు దూషించే బిడ్డలుగా, తల్లిదండ్రులను లెక్క చేయని బిడ్డలుగా, తల్లిదండ్రులు నిరాధారంగా చేసే బిడ్డలుగా ఉన్నారు. కాబట్టి అక్కడ ఒక ఆజ్ఞగా ఇవ్వబడింది. ద్వితీయోపదేశకాండంలో కూడా ఆజ్ఞగా ఇవ్వబడింది. మళ్ళీ అన్ని వందల సంవత్సరాల తర్వాత మళ్ళీ యేసుక్రీస్తు కూడా మళ్ళీ అదే మాట నొక్కి చెప్పడం జరిగింది. మళ్ళీ పౌలు గారు కూడా చెప్పడం జరిగింది. ఈ రోజుకి కూడా మరి స్కూల్స్ లో సూక్తులు రాసేటప్పుడు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించని ఉండదు, కానీ అక్కడ గోడల మీద రాసే దగ్గర నీ తల్లిని నీ తండ్రిని గౌరవించు, తల్లిని తండ్రిని పూజించు, పితృదేవో భవ అంటే పితృ అంటే తండ్రి ఒక్కడనే కాదు, కానీ తల్లిదండ్రులు దేవునితో సమానం. ఇట్లాంటి మాటలు సూక్తులుగానో ఆజ్ఞలుగానో చట్టంగానో మరి ఎంతో మంది కోర్టులకు కూడా వెళ్ళటం జరుగుతుంది కదా. ఎందుకు అంటే తల్లిదండ్రులకు అవిధేయైన బిడ్డలు అంతకంతకు పెరిగిపోవటం వల్ల ఇట్లాంటి పరిస్థితి అనేది ఏర్పడుతూ ఉంది. అంతేకాదు లేవికాండంలో దేవుడు అంటాడు, లేవికాండంలో మనం చూసినట్లయితే 19వ అధ్యాయం 13వ వచనంలో, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండాలంటే మీ తల్లిదండ్రులు సన్మానించండి. పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన జనాంగంగా మనం ఉండాలి అంటే నేను పరిశుద్ధుడిని, నేను పరిశుద్ధురాల్ని, దేవుని ప్రియ బిడ్డను, ప్రియ కుమారుని చెప్పుకోవాలి అంటే నువ్వు తప్పకుండా నీ తల్లిని నీ తండ్రిని నువ్వు
సన్మానించాలి. ద్వితీయోపదేశకాండం 27 అధ్యాయం 16 వచనంలో తన తండ్రినైనను తల్లినైనను నిర్లక్ష్యం చేయవాడు శాపగ్రస్తుడు అని చెప్పగా ప్రజలందరూ ఆమీన్ అని చెప్పాను. అంటే తన తల్లిని తండ్రిని దూషించేవాడు శాపగ్రస్తుడు అనగానే ప్రజలందరూ ఏమన్నారు? ఆమీన్, అలాగే జరుగును గాక అని చెప్పారు. అదే విధంగా నిర్గమకాండ 21 అధ్యాయం 17 వచనంలో తన తల్లిని తండ్రిని శపించువాడు నిశ్చయముగా మరణశిక్ష పొందవలెను. ఇవన్నీ ఇంకా ఉన్నాయి. సామెతల గ్రంథకర్త చాలా చెప్పాడు తల్లిని తండ్రిని దూషించే వాళ్ళ గురించి. ఎట్లాంటి శిక్ష పొందుతాడు? ముదిమి యందు నీ తల్లిని నిర్లక్ష్యం చేస్తే నువ్వు ఎట్లాంటి శిక్ష పొందుతావో, తల్లిని నిర్లక్ష్యం చేసిన వాడికి లోయ కాకులు ఆ లో తన కనుగుడ్లు కూడా పీకి వేస్తాయనంత భయంకరమైన శిక్షలు ఉంటాయని చెప్పి ఎందుకు అట్లా చెప్పవలసి వచ్చింది అంటే ఆ తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయటం అనేది నానాటికి పెరిగిపోవటం వల్ల. సరే, ఇక్కడ మనం ఈ మూడో మాటకు వచ్చేటప్పటికి ముగ్గురు చూస్తున్న ఇక్కడ యేసుక్రీస్తు, మరియమ్మ గారు, యోహాను. యేసుక్రీస్తు ఒక బాధ్యత గల కుమారుడుగా, యోహాను ఒక నమ్మకమైన శిష్యుడుగా, మరియమ్మ గారు ఆదరణ పొందుతున్నటువంటి తల్లిగా మనం చూస్తూ ఉన్నాం. బాధ్యత అనేది పిల్లలు తప్పకుండా తల్లిదండ్రుల పట్ల వహించవలసిందే. అదే విధంగా ఆదరణ అనేది యేసుక్రీస్తు ఈ సిలువలోనే కాకుండా ఆయన మత్తయి సువార్త 11 అధ్యాయం 28 చెప్తాడు, ప్రయాసపడి భారం మోయవారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అని చెప్పి ఆయన ఆదరణ ఇచ్చేవానిగా తన తర్వాత పరిశుద్ధాత్ముడనే ఆదరణకర్తను పంపిస్తానని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక్కడ మరియమ్మ గారి గురించి మనం ఆలోచించినట్టయితే ఆ ఎదురుగా నిలబడినటువంటి తన తల్లి సామాన్యురాలు కాదు. అంటే సామాన్యురాలు కాదు కాబట్టి ఆవిడని సన్మానించాలి, మామూలు స్త్రీ అయితే సన్మానించకూడదని కాదు. కానీ ఇక్కడ మనం మరియమ్మ గారి గురించి కూడా కొన్ని ఆలోచించాలి. అక్కడ నిలబడినటువంటి తన తల్లిని చూశాడు యేసుక్రీస్తు. ఆమె పరిశుద్ధురాలు, అంటే తన లోకానికి మానవ రూపంలో రావటానికి దేవుని చేత ఎన్నుకోబడినటువంటి ఒక పరిశుద్ధురాలైనటువంటి స్త్రీ. ఇదివరకు కూడా నేను గుర్తు చేశాను, పరిశుద్ధత అంటే కేవలము శరీర సంబంధమైనదే కాదు, కానీ ప్యూరిటీ ఇన్ బాడీ, ప్యూరిటీ ఇన్ హార్ట్, ప్యూరిటీ ఇన్ మైండ్, మనస వాచ కర్మణ పరిశుద్ధత అనే ఉన్నవారిని ఆయన ఎన్నుకున్నాడు. ఎందుకంటే అప్పట్లో చాలా మంది స్త్రీలు కన్యకలుగా ఉండి వారి గర్భాన యేసుక్రీస్తు పుట్టాలని ఎదురు చూశారు. కానీ వారందరికంటే క్వాలిటీస్ ఉన్న స్త్రీ కాబట్టి, జ్ఞానవంతురాలు, దైవ సంబంధమైన జ్ఞానం కలిగినటువంటి పరిశుద్ధురాలు కాబట్టి ఈవిడ ఎన్నుకోవటం అనేది జరిగింది. అంత మాత్రమే కాకుండా ఈమెకి అప్పుడు వయసు మహా ఉంటే ఒక 16 సంవత్సరాలు ఉండవచ్చు. ఆ 16 సంవత్సరాల వయసులో ఈమె దేవదూత గబ్రియేలు వచ్చి మాట్లాడగానే ఆయన చెప్పిన వెంటనే నువ్వు పరిశుద్ధాత్మ వలన గర్భాన్ని పొందుతావు, కుమారుని కంటావు అన్నప్పుడు కంగారు పడిన తర్వాత గబ్రియేలు దేవదూత ఏమంటాడంటే ప్రభువు చెప్పిన మాట నిరర్ధకం కానేరదు అంటాడు. అన్న వెంటనే ఇదిగో ప్రభు దాసరాల్ని, ప్రభు చిత్తం జరుగును గాక, నా జీవితంలో ప్రభు చిత్తమే జరగాలి అంటది. ఎందుకని ఆ మాట గబ్రియేల్ అంతకు ముందంతా కూడా వింటూ ఉంది. ఆ మాట అనగానే ఎందుకు తను వెంటనే సబ్మిట్ అయింది అంటే ఆ ద్వితీయోపదేశకాండం 32 అధ్యాయం 47 మీరు తర్వాత చూడండి. అక్కడ మోషే ఇశ్రాయేలీయులకు చెప్పవలసినటువంటి జాగ్రత్తలు ఆజ్ఞలు అన్ని చెప్పిన తర్వాత జాగ్రత్తగా ఆచరించండి, దేవుని మాట ఏది కూడా నిరర్ధకము కాదు, అవి జీవదాయకమే అని చెప్తాడు మోషే. కాబట్టి ఈమెకి ధర్మశాస్త్రంలో కూడా ఉంది, అవగాహన ఉంది. కాబట్టి గబ్రియేల్ దేవదూత చెప్పిన మాట, ఈయన పరలోకం నుంచి వచ్చినటువంటి దూత, దేవుడు చేత పంపబడిన వాడు, దేవుడు చెప్పిన మాటే నాకు చెప్తున్నాడని చెప్పి ఆవిడ గ్రహించి వెంటనే ఇదిగో నీ దాసురాలు నీ ఎదురుగా ఉన్నది, ప్రభు చిత్తమే నా జీవితంలో నెరవేరును గాక అంది. అదే విధంగా ఆమె ప్రభువుని గణపరిచింది, తన దీనస్థితిని ఒప్పుకుంది. ఎక్కడ మనం చూస్తామంటే లూకాసు సువార్త 1 అధ్యాయం 45-48 చూస్తే, అంటే మరియమ్మ గారి గురించి దేవుని చిత్తమైతే క్రిస్మస్ టైంలో మనం ధ్యానించుకున్నప్పుడు ఇంకా మరింత వివరంగా ధ్యానించుకుందాం. అంటే అవుట్ లైన్స్ మాత్రం చెప్తున్నాను. అంటే యేసుక్రీస్తు తల్లిగా అక్కడ నిస్సహాయ స్థితిలో నిలబడినటువంటి మరియమ్మ గారి గురించి కూడా మనం ఆలోచించినప్పుడు ఆమె ప్రభువును గణపరిచింది, తన దీనస్థితిని ఒప్పుకుని తన ఆత్మ రక్షకుడుగా మొట్టమొదట యేసుక్రీస్తుని అంగీకరించిన ఆమె ఈమె. ఆ తర్వాత ఆమె 40 రోజులు బాలుడిగా ఉన్నప్పుడు సున్నతి చేయించడానికి యెరూషలేం దేవాలయం తీసుకెళ్ళినప్పుడు సుమయోను ఆ బిడ్డను చేతిలో తీసుకుని అంటాడు, అమ్మా
నీ హృదయంలో ఒక ఖడ్గం దూసుకుపోతుందని చెప్తాడు. అంటే జరగబోయేదంతా కూడా ఆమెకు తెలుసు రాబోయే మెస్సయ్య ఎలా ఉంటాడు ఏంటంటే ముందు లూకాసు సువార్త మొదటి అధ్యాయంలో ఆమెకు చెప్పబడిన మాట నీ గర్భాన పుట్టినవాడు నిత్యము సింహాసనాసనుడై ఉంటాడు అని చెప్పాడు. కానీ ఇక్కడ సుమ్యోను ఏమంటున్నాడంటే నీ హృదయం నుంచి ఒక ఖడ్గం దూసుకు వెళ్ళిపోతుందంటే ఆవిడకి తెలుసు ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్న ఆమె కాబట్టి గ్రహించింది. గ్రహించిన తర్వాత ఒక రకంగా చెప్పాలంటే యేసుక్రీస్తు ఆ సిలువ ఆ రోజు మోయటం, ఆ ఎండలో సిలువలో ఉండటం, ఆ గాయాలు అనుభవించడం జరిగింది. కానీ చెప్పాలంటే 33.5 సంవత్సరాలుగా చివరి వరకు కూడా తన హృదయంలో సిలువను మోసింది మరియ. ఎందుకంటే కన్యక గర్భవతి కుమారుని కంటే ఎన్ని అవహేళనలు పొందాలి అన్ని పొంది తన ఎదురుగా తన కుమారుడు హింసింపబడటం కూడా చూచే ఒక విపత్కర పరిస్థితి ఆవిడ పొందింది అంటే ఆ ఖడ్గం చాలా మంది అంటారు మరి అంటే కొంతమంది ఎక్స్ట్రీమ్ గా ఆవిడ దేవతను చేశారు, కొంతమంది ఆవిడ పట్టించుకోక్కర్లేదన్నారు. కానీ దేవతని చేయక్కర్లేదు, నిర్లక్ష్యము చేయక్కర్లేదు. ఆవిడ ఒక రోల్ మోడల్ అంటే చాలా విషయాల్లో ఆమెను చూసి స్త్రీలు నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. అదే విధంగా ఆవిడ గ్రహించింది. ఎందుకంటే 68వ సంకీర్తన 18వ వచనంలో కూడా ఆ మాట అక్కడ ఉంది కాబట్టి ఆవిడ గ్రహించింది. తర్వాత మనం మరియమ్మ గారి విషయానికి వస్తే దేవుని గణపరచడం మాత్రమే కాకుండా ఆమె తన జీవితాన్ని అప్పగించుకుంది. అప్పగించుకున్న తర్వాత ఆ 2వ అధ్యాయం 43వ వచనంలో మనం చూస్తే యెరూషలేము దేవాలయానికి యేసుక్రీస్తుని తీసుకుని వెళ్ళారు యోసేపు మరియమ్మ గారు. అప్పటికి యేసుక్రీస్తు వయసు 12 సంవత్సరాలు. యూదుల ఆచారం ప్రకారం 12 సంవత్సరాల వరకు బిడ్డ తల్లి వెంటే ఉంటాడు. 12 సంవత్సరాల తర్వాత తండ్రి వెంట ఉంటాడు. ఆ 12 సంవత్సరాల తర్వాత పాలు విడిచే ఆ పండగ అనేది వాళ్ళు ఒక సెరమనీ చేసుకుంటారు. అదే కదా ఇస్సాకుకి చేసినప్పుడే అప్పుడు హాగరు కుమారుడు ఆ ఇస్సాకుని ఏదో హేళన చేయటం అవన్నీ కూడా జరుగుతాయి. పాలు విడిచే సమయం అంటే 12 సంవత్సరాల వయసు. ఈ 12 సంవత్సరాల తర్వాత ఏదో చిన్న ఫంక్షన్ లాంటిది చేస్తారు అక్కడ యెరూషలేములోనే. అక్కడి నుంచి అతను తండ్రితో ఉంటాడు. అంతవరకు కూడా తల్లి కూడానే ఉంటాడు. ఆ యెరూషలేం దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ వచ్చేటప్పుడు తప్పిపోవటం, మళ్ళీ వెళ్ళి వెతుక్కుంటా ఉండేటప్పటికి యేసుక్రీస్తు పండితులతో వాదిస్తూ ఉంటే ఆ ప్రజ్ఞ చూసి మరియమ్మ గారు యోసేపు అక్కడ ఉన్న వారందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఎలా వచ్చింది ఆ ప్రజ్ఞ అంటే చిన్నప్పటి నుంచి కూడా వాడుక చొప్పున అంటే చాలా మంది ఇప్పటికీ కూడా తల్లిదండ్రులు వెళ్తారు కానీ పిల్లల్ని తీసుకెళ్ళడానికి అంత శ్రద్ధ చూపించరు. కానీ వారికి ఉన్నటువంటి అలవాటు ఏంటంటే ఆ తల్లి ఎంత క్రమశిక్షణలో పెట్టిందంటే వాడుక చొప్పున దేవాలయాన్ని తీసుకువెళ్ళటం. అదే విధంగా మరి కనాను వివాహ సమయంలో కూడా ఆమె ఆ ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఆ కుమారుని అడుగుద్ది ఇక్కడ కొరత ఏర్పడింది అంటే తనకు తెలుసు తన కుమారుడు వల్ల ఆ కొరత తీరుతుంది. అదే కాకుండా మేజర్ అయ్యాడు ఆయన 30 సంవత్సరాలు దాటినాయి కాబట్టి ఇక అతను బోధకి వెళ్ళటానికి ముందుగా ఒక సూచక క్రియ అనేది యూదులు ఎప్పుడు కూడా సూచక క్రియలు ఆశించే మనుషులు కాబట్టి అక్కడ జరిగితే తన కుమారులో ఉన్నటువంటి దైవత్వాన్ని అందరూ కూడా గుర్తిస్తారు అనే ఇదిలో చెప్పినప్పుడు అమ్మా నాతో నీకేం పని అని చెప్పి అన్నప్పటికీ కూడా ఆయన నా కుమారుడు అయ్యి ఉండి నన్ను ఇట్లా అన్నాడేంటని అనుకోలేదు. కానీ నా కుమారుడు ఏది మాట్లాడినా కూడా దాంట్లో అంతరార్థం ఉంటుందని చెప్పి అక్కడ కూడా కుమారుడు వెంటనే వాళ్ళతో ఏం చెప్పింది, ఆయన చెప్పినది చేయుడి. అక్కడున్న పని వారితో ఏం చెప్పింది, ఆయన చెప్పింది చేయండి. నా మాట అమ్మ నీతో నాకేం పని, నాతో నీకేం పని అన్నాడు కాబట్టి కోపగించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోలేదు. కానీ వెంటనే పని వారితో ఏం చెప్పింది, ఆయన చెప్పినది చేయుడి అన్నాడు. అలాగే ఆ యెరూషలేం దేవాలయంలో 12 సంవత్సరాల వయసులో ప్రజ్ఞాపాఠవాలు చూపించినటువంటి యేసుక్రీస్తు తర్వాత వచ్చి తన తల్లిదండ్రులకు లోబడినట్టుగా మనం చూస్తాం. వాక్యానుసారంగా ఒకనొక సమయంలో లూకాసు సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ఒక స్త్రీ వచ్చి ఆ యేసుక్రీస్తుని అయ్యా నువ్వెంత నీ తల్లి ఎంత ధన్యురాలు, నిన్ను కడుపున మోసి నీకు పాలిచ్చి పెంచినటువంటి ఆ తల్లి ఎంత ధన్యురాలు అన్నప్పుడు అవును గాని వాక్యం విని గైకొన్న వారు అంతకంటే ధన్యులు అన్నారు. అయితే చాలా మంది తల్లినేదో హీనంగా మాట్లాడాడు అక్కడ అనుకుంటారు. అలా కాదు. కానీ ఆయన అన్నది ఏంటంటే ప్రతి మాట మనం జాగ్రత్తగా చూడాలి. అవును గాని అంటే నువ్వు వాక్యం విని గైకుంటే అంతకంటే ధన్యురాలు అవుతావు నువ్వు అంటే మరియమ్మ గారు ధన్యురాలు కాదని కాదు అక్కడ చెప్పింది. అదే కదా పరిసయుడు సుంకరి ప్రార్థన చేసినప్పుడు సుంకరి ప్రార్థన విన్నాడు ఆయన.
అతనికంటే ఇతను నీతిమంతుడిగా తీర్చాడని ఉంటది. అంతేగాని పరిసయ్యుడిని పట్టించుకోలేదని అక్కడ లేదు. ప్రతిది కూడా వాక్యం మనం జాగ్రత్తగా చూచినప్పుడు మాత్రమే మనం అర్థం చేసుకోగలం. అదే విధంగా ఆయన ఇంత కాలం ఆయనతో ఉండి కొన్ని సందర్భాల్లో తన కుమారుని ఏదో విధంగా అంటే తనకు దైవత్వం ఉంది. పరలోకం నుంచి దేవుని దగ్గర నుంచి పంపబడ్డవాడు. పూర్తి మానవ దేహంతో ఉన్నవాడు అయినప్పటికీ కూడా కొలస్సీలు రాసిన పత్రిక 2 అధ్యాయం 9 వచనంలో పౌలు గారు అంటారు కదా, దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఆయనలో ఉంది అని చెప్పి. పూర్తి మానవుడిగా వచ్చిన ఆయనలో దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఉందని మరియమ్మ గారికి తెలుసు. కాబట్టి అడుగడుగునా కూడా ఒక పక్క ఆయన ఆయన మాట్లాడే మాటకి ఎదురు చెప్పకుండా రెండో పక్క మాతృ ప్రేమతో ఆయన ఏదో విధంగా కాపాడుకోవాలి, ఆయన ఏదో విధంగా తన దారికి తెచ్చుకోవాలని తల్లిగా చేసే ప్రయత్నాలు. ఒక సందర్భంలో ఆయన మీదకి అనేక రకాలైనటువంటి కంప్లైంట్స్ వచ్చేటప్పుడు అయ్యా మతి లేకుండా ఉన్నాడు అని చెప్పి మాట్లాడింది తల్లి, తన సహోదరులు అంటారు. అక్కడ కూడా ఏంటంటే ఏదోలేండి మా అబ్బాయి మతి లేక మాట్లాడాడని అంట. ఏంటి అక్కడి నుంచి తప్పించేయటానికి కుమారుణ్ణి ఆ బాధ నుంచి తప్పించడానికి, అంతే తప్పించి మతి లేనివాడని కాదు. ఇక్కడ మనం గమనించినట్టయితే తల్లిలో ఉన్న లక్షణాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకంటే మన పిల్లలు మనల్ని ఆదరించాలి, మన పిల్లలు మనకి గౌరవం ఇవ్వాలి అని అంటే మనం ఏ విధంగా ఉండాలి అంటే పిల్లల్ని సరైన రీతిలో మనం పెంచినట్టయితే తప్పకుండా వాళ్ళు మన పట్ల ఆ ఆదరణ చూపిస్తారు. ఒకవేళ బాగా పెంచినా చూపించిన వాళ్ళు అక్కడక్కడ ఉంటారు, వదిలేద్దాం. కానీ మన బాధ్యత ఏంటంటే తల్లిదండ్రులుగా కేవలం ఆహారం వస్త్రం ఇవ్వడమే కాకుండా మరియమ్మ గారు ఏ విధంగా ఆధ్యాత్మికంగా పెంచారు, అదే విధంగా వాడుక చొప్పున బిడ్డను ఎప్పుడు కూడా దేవాలయానికి తీసుకువెళ్లారు. ఆ విధమైనటువంటి పెంపకం అనేది ఉండాలి. అందులో ఆమె కృతకృత్యురాలైంది. అంత మాత్రమే కాకుండా గలిలయ నుంచి గుల్గొతా వరకు సామాన్య స్త్రీలతో పాటు ఆమె ఏడ్స్తూ నడుస్తూ వచ్చినట్టుగా మన లూకాసు వార్తలో చూస్తాం. గొల్లున ఏడ్చే తల్లి ఎదుగో ఆ తల్లికి ఇచ్చిన మాట అదిగో నా పాట ఉంది కదా, అందరి స్త్రీలతో కలిసి ఆవిడ గొల్లుమని ఏడుస్తుంది. అసలు యూదా స్త్రీలని బహిరంగ ప్రదేశాలు ఎలా చేయరు, కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తల్లి కాబట్టి ఆ తల్లికి బంధువులైనటువంటి ఆ సలోమి అంటే జబదయి కుమారులు యాకోబు యోహాన్ తల్లి సలోమి, మగ్దలేని మరియ, అదే విధంగా యాకోబు యోసే అని వారి అది హేరోదు దగ్గర పనిచేసే ఆ గృహ నిర్వాహకుడి యొక్క భార్య కూడా అక్కడ నలుగురు ఉన్నారు. అక్కడ ఈ నలుగురితో పాటు కూడా మరియమ్మ గారు అక్కడ ఉన్నారు. అట్లాంటి సందర్భంలో యేసుక్రీస్తు ఒక పక్క నలిగిపోతూ ఉన్నాడైనా అట్లాంటి సందర్భంలో తన తల్లిని చూసి అమ్మా ఇదిగో నీ కుమారుడు అంటే ఎందుకు ఈ మాటను మనం ఇన్నిసార్లు జ్ఞాపకం చేసుకుంటున్నాం అంటే పరిస్థితులు ఎట్లాగున్నా కూడా పరిస్థితులు అనుకూలిస్తే మేము చూడమా, పరిస్థితులు పర్మిట్ చేస్తే తల్లిదండ్రులు మేము పోషించమా అని చెప్తారు కదా. అట్లాంటి మాట అనటానికి వీల్లేదు. పరిస్థితులు ఏమాత్రం అనుకూలించకుండా వ్యతిరేకంగా ఉన్న సమయంలో తాను నలిగిపోయి రక్తసిక్తమైన దేహంతో ఉన్న సమయంలో తన తల్లికి ఆదరణ చూపించి ప్రపంచానికి ఒక సందేశం ఇచ్చాడు ఆయన. కుమారుడంటే కుమారుడే కాదు, కుమార్తె కూడా బిడ్డలు తల్లిదండ్రుల పట్ల ఎట్లాంటి బాధ్యత కలిగి ఉండాలి అనేది ఆయన చూపించడం అనేది జరిగింది. ఈ సందర్భంగా మనం మన బిడ్డల దగ్గర నుంచి మనం ఆదరణ కోరుకునేటప్పుడు ఏ విధంగా తల్లిదండ్రులు యోసేపు మరియమ్మ గారు పెంచారో కొద్దిగా మాత్రమే జ్ఞాపకం చేసుకున్న సమయం లేదు కాబట్టి ఆ విధమైన పెంపకం పెంచాలి. అదే విధంగా ఇక్కడ మరొక క్యారెక్టర్ చూస్తే పిల్లల గురించి కూడా మనం ఆలోచించాలి. అక్కడ పౌలు గారు అంటారు, మీ బిడ్డలను కోపం రేపకండి, ప్రభు బోధలను శిక్షలను పెంచండి. పిల్లల్ని గద్దించే దగ్గర గద్దించాలి. తండ్రి శిక్షించని కుమారుడు దుర్బీజుడే అంటాడు హెబ్రీ గ్రంథకర్త. కాబట్టి పిల్లల్ని క్రమశిక్షణలో మనం పెంచినప్పుడు వాళ్ళు తప్పకుండా తల్లిదండ్రుల పట్ల సరైన దృక్పథం కలిగి ఉంటారు. సమాజానికి అంతకంటే ముఖ్యంగా ఆధ్యాత్మిక ఎదుగుదల కూడా కలిగి వాళ్ళు ఉంటారు. పిల్లల బాధ్యత కూడా మనం గమనించినట్టయితే ఈ రోజుల్లో పిల్లల బాధ్యత గురించి ఎక్కువగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఒకప్పుడు తల్లిదండ్రుల కంటే కూడా ఇప్పుడు తల్లిదండ్రులు తమ కంఫర్ట్స్ అన్ని వదులుకొని
తన విలాసవంతమైన జీవితం కూడా వదులుకొని తమ కంటే ఒక స్టెప్ తమ బిడ్డలు పై స్థానంలో ఉండాలని చెప్పి నేటి తల్లిదండ్రులు ఒక రకంగా చెప్పాలంటే ఎన్నో త్యాగాలు చేస్తూ ఉన్నారు బిడ్డల గురించి. మరి అట్లాంటి సమయంలో బిడ్డలు ఎంతవరకు తల్లిదండ్రులను చూస్తున్నారు? సన్మానించడం అనే మాటను గురించి మనం ఆలోచించినట్లయితే 4, 5 మాత్రం రాస్తాను, ఇంకా చాలా ఉన్నాయి. సన్మానించడం అంటే ఆ రివరెన్స్, గౌరవ మర్యాదలని ఇవ్వాలి. అంటే వృద్ధాప్యంలో ఉన్నప్పుడు కూడా తల్లిదండ్రులు చాలా బలంగాను, వయసులో ఉన్నప్పుడు మాత్రమే వారికి గౌరవం ఇవ్వటం మాత్రమే కాకుండా వృద్ధాప్యంలో కూడా వారికి ఇవ్వాల్సినటువంటి మర్యాద బిడ్డలనేది ఇవ్వాలి. అది యేసుక్రీస్తు ఆ ఆయన ఆ శిలువ మరణం పొందేటప్పటికి ఇంచుమించుగా మరియమ్మ గారికి ఒక 50 లోపు, లేదా 51 ఇయర్స్ ఉండొచ్చు. ఎందుకంటే ఆయన 33.5 సంవత్సరాలంటే ఆయన పుట్టేటప్పటికి మహా అయితే ఈవిడికి ఒక 16, 17 ఇయర్స్ ఉంటాయి. కాబట్టి ఒక 50 ఇయర్స్ లేడీ ఆవిడ. వృద్ధాప్యంలో ఉన్నా కూడా ఆ రోజుల్లో 60 ఇయర్స్ ఉంటేనే వృద్ధుడు. పౌలు గారు అంటాడు కదా, 60 ఇయర్స్ వయసులోనే పిలోమోనుకు రాసిన పత్రికలో వృద్ధుడనైన నేను అంటాడు. అప్పటికి ఆయన 60 ఇయర్స్. ఆ రోజుల్లో 60 ఇయర్స్ అనేది వృద్ధాప్యం లెక్క. అట్లాంటిది మరియమ్మ గారిని ఆయన చాలా గౌరవించి ఆమెకు ఆదరణ చూపిస్తూ ఉన్నాడు. అంటే ఆమె బ్రతకలేదా అంటే కుమారుడిగా తన రెస్పాన్సిబిలిటీ చూపించాడు. ప్రతి బిడ్డ కూడా ఈ 3వ వచనం ద్వారా నేర్చుకోవాల్సింది తన తల్లిదండ్రుల్ని గౌరవించాలి. వృద్ధాప్యంలో ఉన్నారు కదా అని చెప్పి గౌరవం లేకుండా ఎట్లా పడితే వాళ్ళని అడ్రస్ లేకుండా, సంబోధన లేకుండా మాట్లాడే బిడ్డల్ని ఈ రోజుల్లో చాలా మందిని చూస్తున్నాం. ఆ రకంగా ఉన్నట్టయితే వారికి అది క్షేమం కాదు. అదే విధంగా సన్మానించడం అంటే తల్లిదండ్రుల పట్ల రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, కుటుంబ బాధ్యతలు తీసుకోవాలి. ఏదో తీసుకొచ్చి పేరెంట్స్ డే రోజున ఒక దండ వేసి కేక్ కటింగ్ చేసి ఫోటోలు తీసి, ఈ రోజుల్లో అది ఎక్కువైపోయింది కదా, ఫేస్బుక్ లోను వాట్సాప్ లో పెట్టేసి పేరెంట్స్ డే రోజున నా తల్లిని తండ్రిని ఎలా చూసారని చెప్పుకోవటం కాదు. గాని తల్లిదండ్రులు సన్మానించడం అంటే వాళ్ళ బాధ్యత. వాళ్ళ వాళ్ళ బాధ్యతలో పాలు పంచుకోవాలి. యేసుక్రీస్తు మరి 30 సంవత్సరాల వరకు కూడా 12వ సంవత్సరంలో యెరూషలేం దేవాలయంలో ఆ పాలు విడిచిన ఆ ఫంక్షన్ అయిన దగ్గర నుంచి కూడా ఆయన తల్లిదండ్రులకు లోబడి ఉండెను అని ఉంది. ఆయన వాళ్ళ నాన్నగారు చేసే కార్పెంటరీ వర్క్ లో, ఆ వడ్రంగి పనిలో తను కూడా సహాయం చేశాడు. పెద్ద కుమారుడుగా ఆ ఇంటి కుటుంబ బాధ్యత తీసుకున్నాడు. అది తల్లిదండ్రులు సన్మానించడం అంటే. అంత మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక జీవితంలో కూడా కుమారుడుగా ఇంటికి ఒక రోల్ మోడల్ గా ఉన్నాడు. మనం చూసినట్టయితే ఆయన అన్నదమ్ములిద్దరూ కూడా, యాకోబు, యూదా కూడా యేసుక్రీస్తుని సిలువ వేసేటప్పుడు సిలువ వేయమని పలికే గుంపులో వాళ్ళు ఉన్నారు. కానీ పునరుత్థానుడైన యేసుక్రీస్తుని చూసిన తర్వాత ఒక్కసారి వాళ్ళంతా రికలెక్ట్ చేస్తున్నారు. మా అన్న మాతో ఉన్నప్పుడు ఎట్లా ఉన్నాడు, ఆయన చెప్పిన మాటలను అప్పుడు మేము విశ్వసించలేదు, కానీ ఆయన నిజంగా దైవ కుమారుడని వాళ్ళు విశ్వసించారు. వాళ్ళు కూడా ఎంతో ఆత్మరక్షణ పొందారు. కాబట్టి ఒక కుమారుడుగా, జ్యేష్ఠ కుమారుడుగా ఆ ఇంటి బాధ్యతలు ఆయన తీసుకున్నాడు. అదే విధంగా ఆధ్యాత్మిక జీవితం కూడా ఒకప్పుడు తండ్రి యాజకుడు ఇంట్లో, తండ్రి లేని అప్పుడు పెద్ద కుమారుడే యాజక స్థానంలో ఉండేవాడు. అలా చూసినట్టయితే కుమారుడుగా అటు భౌతిక పరంగాను ఇటు ఆధ్యాత్మికంగా కూడా యేసుక్రీస్తు ఎంతో బాధ్యత తీసుకున్నాడు. ఆయన చూసిన మనము ఈ రోజు యవ్వన కాలంలో ఉన్న బిడ్డలు నేర్చుకోవాల్సింది ఏంటంటే, నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుము అంటే ఏదో ఒక ఉద్యోగమో ఏదో ఒక వర్క్ చేసి వాళ్ళని పోషించాలి. వాళ్ళని పోషించగలిగినంత కాలం మిమ్మల్ని పోషించిన తర్వాత ఆ తర్వాత వాళ్ళ మీద ఎంతకాలం డిపెండెన్స్ గా ఉండకుండా వాళ్ళని పోషించడమే, వాళ్ళని సన్మానించడం. అంతే తప్పిన సంవత్సరానికి ఒకసారి ఏదో దండ వేసి సన్మానించడం అని కాదు. అదే విధంగా ఆ రెస్పాన్సిబుల్ తర్వాత చారిటీ అనేది కూడా ఉండాలి. అంటే చాలా మందిని చూస్తున్నాం ఈ రోజుల్లో, అక్కడక్కడ చూస్తున్నాం. తల్లి తండ్రులు పోయిన తర్వాత అన్యాల్లో, అంటే నాన్ క్రిస్టియన్స్ లో ఉన్న ఒక ఆచారం ఏంటంటే, తల్లి గాని తండ్రి గాని పోతే ఆ తర్వాత వచ్చే పండగల్లో ఆ తల్లి తండ్రి పేరున బట్టలు పెట్టి వాళ్ళ గృహాల్లో వాళ్ళ బంధువుల్లో ఉన్న పేదవాళ్ళని పిలిచి ఆ బట్టలు పెట్టడం, అదే విధంగా వాళ్ళకి భోజనం పెట్టడం, లేకపోతే వాళ్ళకి ఏదైనా ఇంకా ఇచ్చి సంతోష పెట్టి పంపించడం అనేది నాన్ క్రిస్టియన్స్ లో ఇప్పటికీ కూడా కొనసాగుతూ ఉంది. కానీ మన వాళ్ళు చాలా ఆధ్యాత్మిక చింతన ఎక్కువ ఉన్నవాళ్ళు కాబట్టి మొన్నైపోయింది అంటారు. కానీ అలా కాకుండా చారిటీ అనేది చాలా, అంటే తన తల్లి తండ్రి పేరున కొంతమంది బస్ షెల్టర్స్ అని, ఆర్ఫనేజ్ అని ఇట్లాంటివి కట్టించి తన తల్లిదండ్రుల పట్ల వారికి ఉన్నటువంటి ప్రేమను చాటుకోవటమే కాకుండా సమాజానికి కొంత ఉపయోగపడే పని చేస్తూ ఉన్నప్పుడు ఆ తల్లి ఆ తండ్రి వీళ్ళని ఎంత చక్కగా పెంచారు. ఆ తల్లి తండ్రి వీళ్ళని మంచి క్రమశిక్షణలో పెంచబట్టి ఈ రోజు ఈ రకంగా
ఆ బస్ షెల్టర్ లో కూర్చున్నప్పుడు, ఆ బస్ షెల్టర్ మీద తల్లి పేరు తండ్రి పేరు ఉన్నప్పుడు వాళ్ళు ఎంతో సంతోషిస్తారు అక్కడ సేద తీరేవాళ్ళు. కాబట్టి చారిటీ అనేది ఉండాలి. తర్వాత తల్లిదండ్రుల పట్ల ఉండవలసిన కనికరం అనేది ఉండాలి. ఆ తల్లిదండ్రులు శారీరకంగా పూర్తిగా కొన్నిసార్లు పిల్లల మీద డిపెండ్ అయ్యే పరిస్థితి రావచ్చు. అట్లాటప్పుడు విసుక్కోకుండా, నా చిన్నప్పుడు నా తల్లి, నా తండ్రి మరి నాకు చేయవలసినటువంటి డ్యూటీస్ ఎన్నో చేశారు వాళ్ళు. అట్లాంటి చేసిన వాళ్ళు ఈ రకంగా ఉన్నారు కాబట్టి, అప్పుడు నాకెంత ప్రేమగా, ఎంత ముద్దుగా వాళ్ళు చేశారో, అంత నేను చెయ్యాలి అనుకుని చేయాలే తప్పించి, ఏదోలే అని చెప్పి విసుక్కుంటూ, కసుక్కుంటూ చేయటం కాదు గాని, యేసుక్రీస్తు అంటాడు కదా! వాళ్ళని చూస్తే నాయీని విధవరాలు కుమారుడు చనిపోయినప్పుడు ఆమెను చూసి కనికరపడ్డాడాయన. కనికరం అనేది ఆ కడుపులోనంట పేగులు కదిలించేస్తది. అంటే నీ తల్లి గాని, నీ తండ్రి గాని నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు, నీకు ఆ కనికరం అనేది వారి పట్ల ఉండాలి. లేకపోయినట్లయితే లేదు. ఆ కనికరం ఉండటమే నువ్వు నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించడం. నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. వారి పేరున కొన్ని మంచి కార్యక్రమాలు చేయాలి. అదే విధంగా వారి పట్ల నువ్వు కనికరం చూపాలి. చాలా మంది అంటారు, వాళ్ళ సంగతి మీకేం తెలుసండి? ఏరా మీ అమ్మని చూడట్లేదు, మీ నాన్న చూడట్లేదంటే, వాళ్ళ సంగతి మీకేం తెలుసండి? అలాగా ఇలాగంటారు. చూడకపోవటానికి చాలా కారణాలు చెప్పొచ్చు. కానీ చూడటానికి ఒకటే కారణం. నీ తల్లి నిన్ను నవమాసాలు మోసి పెంచింది. నీ తండ్రి నీకు విద్యాబుద్ధులు చెప్పి నువ్వు సమాజంలో ఒక వ్యక్తిగా నిలబడటానికి ఎన్ని త్యాగాలు చేశాడో నీకు తెలీదు కదా! ఆ ఒక్క రీజన్ చాలు నువ్వు తల్లిదండ్రులు చూడటానికి. అంతే తప్పించి చూడకుండా ఉండటానికి అనేకమైన మార్గాలు చెప్పొచ్చు. కానీ సన్మానించడం అంటే వాళ్ళకి అవసరంలో ఉన్నప్పుడు నువ్వు తప్పనిసరిగా కనికరంతో నువ్వు చూడాలి. అదే విధంగా ఆహ్, వాళ్ళకి కొంత ప్రాధాన్యత కూడా ఇవ్వాలి. ఎప్పుడు కూడా ఒకవేళ తల్లిదండ్రులు ఏదైనా కోరుకున్నట్టయితే, నీకేం తెలుసులే. నేను మొన్న ఒక రీల్స్ చూస్తున్నాను. ఒక 80 ఇయర్స్ ఓల్డ్ వుమెన్. ఆవిడని ఆవిడ కూతురు వీల్ చైర్‌లో ఒక షాపింగ్ మాల్‌కి తీసుకొచ్చింది యూఎస్‌లోని. అక్కడ వాళ్ళందరూ కూడా చాలా సరదాగా మాట్లాడుతున్నారు ఆవిడతో. ఇంటి దగ్గర ఉంటే ఆవిడని ఎందుకు ఇబ్బంది పెడతాం? ఏదైనా కావాల్సింది తీసుకెళ్ళి ఇవ్వచ్చు కదా! అంటే ఆ డాక్టర్ అంటుంది, "నో, నో. నేను తీసుకెళ్ళి ఇచ్చే కంటే మాల్‌లో ఆవిడని ఇలా తిప్పి నీకు కావాల్సింది కొనుక్కో" అంటే ఆవిడ చాలా సంతృప్తిగా, నేను అంతకంటే ఖరీదైనది తీసుకువెళ్ళినా కూడా ఆవిడ పొందే సంతృప్తి కంటే ఆవిడ చూసి కొనుక్కున్న దాంట్లో ఆవిడ సంతృప్తి పొందుద్ది. అది ప్రాధాన్యత ఇవ్వటం అనేది. నీకేం తెలుసులే, నీకు నీకంత జ్ఞానం లేదులే, నేను తెచ్చింది ఏదో తీసుకో అనే మాటలు బిడ్డల దగ్గర నుంచి తల్లిదండ్రులు ఎక్స్‌పెక్ట్ చేయరు. సన్మానించడం అంటే వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలి. అదే ఇప్పుడు మనం చూసిన మత్తయి సువార్త 15 అధ్యాయం 4 వచనం క్రింద వచనాల్లోకెళ్తే అంటాడు అక్కడ యేసుక్రీస్తు ఏమంటాడంటే, నీ తల్లిని, తండ్రిని ఘనపరచు. ఎలా ఘనపరుస్తావంటే, నీ తల్లి, తండ్రి ఏదైనా ఒక వస్తువు అడిగినప్పుడు అది విలువైనదనుకో. ఆ విలువైన వస్తువు నీకివ్వటానికి ఇష్టం లేకుండా ఉండి నువ్వేమంటావంటే, కుర్బాన్ అంటే, అది దేవార్పితం. దేవుడికిచ్చేసానులే అమ్మా. అది దేవుడికిచ్చేసానులే నాన్న అని చెప్పి అనొద్దు. వాళ్ళకి కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. నేనిక్కడ ఉంటాననో, ఆ వస్తువు కావాలనో, ఆ ప్రదేశంలో ఉంటాననో కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. ఆ సెంటిమెంట్స్ నువ్వు గౌరవించు. అంతే తప్పించి నువ్వు చెప్పినట్టే వాళ్ళు నడుచుకోవాలని ఎప్పుడు కూడా అనుకోవద్దు. దేవుడు నీకు ఆజ్ఞాపించినట్టు వాళ్ళని సన్మానించు. దేవుడు ఏం చెప్పాడు? వాళ్ళ ప్రాధాన్యత ఇవ్వు. ఈ కుర్బాన్ అనే మాట ధర్మశాస్త్రంలో నుంచి వచ్చిందే ఇది. చాలా మంది ఆ రోజుల్లో తల్లిదండ్రులు, ఒరేయ్! ఈ ఈ ప్రాంతం కొంచెం బావుంది. ఇక్కడేదో మేము చిన్న ఇల్లేసుకుంటాం, ఇక్కడ ఉంటాము. లేతే ఈ తోటలో ఉంటాం అనంటే అది కుర్బాన్ అనేవాళ్ళంట. మేము దేవార్పితం దేవుడికి ఇచ్చేసామమ్మా. అది మీకు ఇవ్వటానికి కుదరదు. అట్లా అన్నప్పుడు తల్లిదండ్రుల మనసు విలవిల్లాడిపోద్ది. ఎందుకంటే వాళ్ళు సంపాదించి ఇచ్చిన దాంట్లో కొంత భాగం అడిగినప్పుడు దాన్ని కూడా ఇవ్వటానికి పిల్లలు నిరాకరించినప్పుడు, వాళ్ళ ప్రాధాన్యతలనేవి వాళ్ళు గుర్తించనప్పుడు వాళ్ళు చాలా బాధపడతారంట. కాబట్టి సన్మానించడం అంటే వాళ్ళ మనసెరిగి మసలుకో. నువ్వు చెప్పినట్టు వాళ్ళు ఉండాలని కోరుకోవద్దు కానీ, వాళ్ళ మనసెరిగి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు. ఒకవేళ నువ్వు అంతకంటే ఖరీదైనది ఇవ్వాలనుకోవచ్చు. అంతకంటే శ్రేష్టమైనది ఇవ్వాలనుకోవచ్చు. కానీ వాళ్ళు కోరుకున్న దాంతో వాళ్ళు సంతృప్తి పొందుతారు కాబట్టి, ఆ ప్రాధాన్యత అనేది ఇవ్వాలి. అదే విధంగా ఆ తల్లిదండ్రులు గౌరవించే దాంట్లో సొలొమోన్ మహారాజు విషయానికొస్తే, జ్ఞాని సొలొమోను తల్లి ఎప్పుడైనా కుమారుడితోటి మాట్లాడటానికొస్తే ఎదురు వెళ్లి నమస్కారం పెట్టి తీసుకొచ్చేవాడట. తీసుకొచ్చి తన పక్కనే ఒక ఆసనం, ఒక సింహాసనం వేయించి
ఆమె కూర్చున్న తర్వాతే అతను కూర్చుని మాట్లాడేవాడంట. అది గౌరవించడం అంటే. అంటే రాణి కాబట్టి గౌరవించ, నువ్వు ఆసనం నువ్వు ఎదురు వెళ్ళి నమస్కారం పెట్టక్కర్లేదు. లేకపోతే ఇంకేదో అందరికి కనిపించేలా చేయక్కర్లేదు. కానీ నీ తల్లిని మనసు బాధ పెట్టకుండా చూసుకున్నట్టయితే అదే చాలు. అదే విధంగా తల్లిదండ్రులు కూడా ఇందాక మనం అనుకున్నాం కదా ఎలా పెంచాలి అనేది. ఇంకా కొన్ని విషయాలు మనం చూసుకున్నట్టయితే క్రమశిక్షణలో పెంచడం, తర్వాత షేరింగ్ అనేది నేర్పించాలి పిల్లలకి. ఈ రోజుల్లో మా అమ్మగారు ఎప్పుడు అనేవాళ్ళు, వన్ వన్ చిల్డ్రన్, టూ చిల్డ్రన్ స్పాయిల్డ్ చిల్డ్రన్ అని చెప్పి. అంటే ఒకళ్ళు ఇద్దరు పిల్లలు ఎప్పుడు కూడా షేరింగ్ అనేది లేదు. మరి మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళందరిలో కూడా 7, 8 పిల్లలు ఉన్న కుటుంబాల నుంచి మనం వచ్చాం. ఏదైనా కూడా అందరం కూడా షేర్ చేసుకుని తినటం, ఏదైనా షేర్ చేసుకుని ఆనందించడం అనేది ఉండేది. కానీ ఇప్పుడు రాను రాను ఒకళ్ళు ఇద్దరు పిల్లల దగ్గర ఈ షేరింగ్ అనేది లేదు. మరి బైబిల్లో ఆ చిన్న పిల్లవాడి గురించి తెలుసు కదా, 2 చేపలు 5 రొట్టెలు ఉంటే ఇమ్మనగానే ఇచ్చాడు. అది షేరింగ్ అనేది. అంటే ఆ పిల్లలకి ప్రేమ, ఆ షేరింగ్ అనేది కూడా నేర్పించాలి. లేకపోతే స్వార్థపూరితమైనటువంటి జనాంగం అనేది దేశానికి, కుటుంబానికి కూడా చాలా అనవసరం అని చెప్పి మనం అనుకున్నట్టయితే, అదే విధంగా పిల్లలతో సాధ్యమైనంత వరకు కాన్వర్సేషన్ ఉండాలి. కాన్వర్సేషన్ అనేది ఇప్పుడు చాలా తగ్గిపోయింది. ఎందుకంటే ఎప్పుడో ప్రొద్దుట వెళ్తున్నారు, రాత్రికి ఎప్పుడో వస్తున్నారు బస్సుకి. వచ్చిన తర్వాత వాళ్ళు అలసిపోయి వచ్చి పడుకుంటారు. వాళ్ళతోటి సండే వచ్చిందంటే ఇక వాళ్ళతోటి ఏమీ మాట్లాడటానికి కూడా ఉండదు. ఆ కాన్వర్సేషన్ అనేది ఎంత ఉపయోగపడద్దు అంటే, ఇప్పుడు ఇస్రాయేల్ చిన్నదాని గురించి చూస్తారు రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయంలో. ఆమె బానిసగా తీసుకురాబడినా కూడా తన యజమానికి చెప్పొద్దు, ఇదిగో పలానా ప్రవక్త ఉన్నాడు, అక్కడికి వెళ్ళు, నీకు స్వస్థత కలుగుద్ది. ఎలా తెలిసింది? ఆ తల్లిదండ్రులు ఆ చిన్నతనంలో నా బిడ్డ ఇంట్లో ఉన్నప్పుడు ఆ సంభాషణ జరగబట్టి పలానా ప్రవక్త అని చెప్పగలిగింది. అదేవిధంగా యోసేపు జీవితాన్ని మనం చూసినట్లయితే 17 సంవత్సరాలు మాత్రమే యాకోబు దగ్గర ఉన్నాడు. ఆ తర్వాత ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు. అక్కడ ఏమి అతను చర్చికి వెళ్ళలేదు, సండే స్కూల్కి వెళ్ళలేదు. అక్కడేం వాక్యం లేదు. తండ్రి తనకు చెప్పిన మాటల ఆధారంగానే ఎంతగా ఎదిగాడంటే, ఆ ఐగుప్తు ఫరో, ఆ పోతీఫెర భార్య ప్రొవోక్ చేసినా కూడా దేవునికి విరోధంగా ఈ పని నేను ఎట్లా చేయగలను అంటే, దేవునికి విరోధమైనది ఏది, దేవునికి ఇష్టమైనది ఏది అనేది ఎవరు చెప్పారు అతనికి? 17 సంవత్సరాలు తండ్రితో ఉన్నాడు. ఇప్పుడు కూడా తండ్రి దగ్గరే ఉండేవాడు కదా చిన్న బిడ్డ. ఆ కాన్వర్సేషన్ అనేది ఉండాలి. ఆ కాన్వర్సేషన్ ఒకటి ఇప్పుడు హన్నాన్ గురించి మనం చదువుతాం. సమూయేలు గ్రంథం మొదటి గ్రంథంలో 1వ అధ్యాయం 28వ వచనంలో, ఏలితో చెప్పు దయ్యా, నువ్వు అప్పుడు చెప్పావు కదా ముందటికి నీకు బిడ్డ పుడతాడు అని చెప్పి అన్నావు కదా, అలాగే నాకు బిడ్డ పుట్టాడు, ఇదిగో తీసుకొచ్చాను, ఈ బిడ్డను ప్రతిష్ఠిస్తున్నాను దేవుడికి నేనని చెప్పింది. చెప్పినప్పుడు అప్పటికే ఇంకా సంతానం కూడా కలిగింది ఆవిడకి. ప్రతిష్ఠిస్తున్నాను అని చెప్పినప్పుడు ఆ తల్లి నోట్లోంచి మాట అలా రాగానే అక్కడ బిడ్డ మొక్కుతున్నాడు దేవుడికి. ఆ వాక్యం ఒకసారి చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 28వ వచనం. తల్లి ఎప్పుడైతే ప్రతిష్ఠిస్తున్నాను అని చెప్పిందో వెంటనే బాలుడైన సమూయేలు అక్కడ మొక్కాడంటే, ఆ కాన్వర్సేషన్ ఇంటి దగ్గర, బాబు నేను ఇలా మొక్కుకున్నాను, నువ్వు ఇలా పుట్టావు, కాబట్టి నిన్ను దేవుడికి నేను సమర్పించుకుంటున్నాను అని చెప్పడంతో అంతా అర్థం చేసుకున్నాడు. కాబట్టి అలాగే మోషే గురించి కూడా మనం చూసినప్పుడు యొకేబేదు, అమరామ కూడా దేవుని ఆజ్ఞకు భయపడక మోషేని పెంచారు. అదే మోషే విషయంలో కూడా రాజాజ్ఞకు భయపడక ఐగుప్తు ధనాన్ని అంతా కూడా విడిచిపెట్టేశాడని. మనం ఎట్లా ఉంటే మన బిడ్డలు అట్లాగే ఉంటారు. రోల్ మోడల్స్ గా మనం ఉండాలి. ఈ 3వ మాటలో తల్లిదండ్రులు, అదే విధంగా కుమారుడు, అదే విధంగా ఇంకా యోహాను గురించి చూసినట్టయితే, యోహాను యేసుక్రీస్తుకి ఇష్టమైనటువంటి శిష్యుడు. యేసుక్రీస్తుకి ఇష్టమైనటువంటి శిష్యుడు. యోహాను సువార్త 13వ అధ్యాయం 23వ వచనం తర్వాత చూడండి, యేసు రొమ్మును ఆనుకున్నటువంటి శిష్యుడు అని వ్రాయబడింది. దేవుని ప్రేమ ఏంటో తెలియచేయగలిగాడు. ఎప్పుడు కూడా దేవునితో సహవాసం చేసిన శిష్యుడు, ఎక్కువగా దేవుని చేత, యేసు చేత ప్రేమించబడినటువంటి శిష్యుడు. అక్కడ ఎంతో మంది ఉన్నారు, కానీ ఎవరికి అప్పచెప్పలేదు తన తల్లిని. తన శిష్యుడికి యోహానికి ఎందుకు అప్పచెప్పాడంటే, నమ్మకమైన శిష్యుడు. గురువు ఎక్కడుంటే శిష్యుడు అక్కడే ఉండాలి. గురువు ఏ విధంగా నడిస్తే శిష్యుడు, ఆ శిష్యుడికి ఉండవలసిన లక్షణాలు యెషయా గ్రంథం 50 అధ్యాయంలో చాలా చక్కగా ఉంటుంది. ఆ శిష్యుడు ఎట్లా ఉండాలి అనేది.
ఆ లక్షణాలు కలిగినటువంటి వాడు కాబట్టి, నమ్మకమైన శిష్యుడు కాబట్టి యోహానుకు అప్పచెప్పడం జరిగింది. యోహాను కూడా అదే తీసుకున్నాడు బాధ్యత. యోహాను గురించి మనం ఆలోచించినప్పుడు దేవుని ప్రేమని లోకానికి తెలియచెప్పినవాడు యోహాను. సువార్తలో ఆయన ప్రేమను గురించి వెల్లడి చేశాడు ప్రేమ స్వరూపిగా. 3 పత్రికల్లో కూడా ఆయన రాసిన 3 పత్రికల్లో కూడా సత్య స్వరూపి అయినటువంటి యేసుక్రీస్తుని చూపించాడు. ఆయన రాసిన ప్రకటన గ్రంథంలో ప్రేమతో గద్దిస్తూ మనల్ని ఆ నిత్యాగ్నికి లోను కాకుండా ఉండటానికి చేసిన హెచ్చరికల ప్రకటన గ్రంథం ద్వారా మనకి చూపించాడు. ఆ యోహాను పట్ల దేవుడికి ఆయన యేసుక్రీస్తుకున్న నమ్మకాన్ని బట్టి అప్పచెప్పాడు. ఈ సంబంధాన్ని చాలా మంది ఆ సంఘము, అదే విధంగా మరియమ్మ గారు సంఘానికి ప్రతీక అని చెప్పి అంటారు. తల్లి సంఘాన్ని తల్లితో పోలుస్తాం కదా, ఆ సంఘాన్ని కాపరిగా యోహానికి అప్పగించారు అని చెప్పి చివరికి మరియమ్మ గారు ఆ ఎఫెసు పట్టణంలో యోహాను గారితో ఉండి అక్కడే మరణించడం జరిగింది. అక్కడ ఇప్పటికీ కూడా మరియమ్మ గారి సమాధి ఉంది. ఇప్పటికీ చాలా మంది సందర్శకులు వెళ్ళి చూస్తూ ఉంటారు. ఆ ఎఫెసి పట్టణానికి పేరు మార్చబడింది. అదేదో టక్కే నేమ్ అనేది ఉంది. ఇలా బిడ్డల్ని కాన్వర్సేషన్ లేకపోతే చూడండి, సంసోను జీవితం మనం పరిశీలించినప్పుడు ఎంతో అడిగి పొందారు బిడ్డని. నాజీరిగా పెంచమన్నాడు దేవుడు, కానీ తర్వాత ఆ భయభక్తులతో ఆ బిడ్డని పెంచలేకపోయారు. తర్వాత ఎట్లాగైందో మనం చూస్తాం. ఇక ఎంత చెప్పినా వినని బిడ్డలు ఉంటారు. ఇప్పుడు సొలొమోన్ మహారాజు ఉంటాడు, దేవుడే చెప్పాడు బత్షెబ నాయన లెమూయేలు అని చెప్పి ఎంతో చెప్పింది, అయినప్పటికీ కూడా అతను వినిపించుకోక ఆ పతనమైపోయిన స్థితిని మనం చూస్తాం. అయితే ఈ 3వ వాక్యంలో మనం చూడవలసింది ఏంటంటే, తల్లిని ఆదరించడం అనేది, తల్లిని తండ్రిని సన్మానించడం అనేది ఏంటి అంటే, విపత్కర పరిస్థితులు అనుకూలించకపోయినా, వ్యతిరేకమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా తన తల్లిని గురించి మర్చిపోలేదు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. అక్కడ తన తల్లిని ఆదరించి తీరాల్సిన ధర్మశాస్త్రం ప్రకారం అతను ఏ పరిస్థితులు ఉన్నా కూడా. అదే విధంగా ఆ బిడ్డలు ఆ విధంగా అంత భయభక్తులతో ఉండాలంటే తల్లిదండ్రులుగా మనం తీసుకోవాల్సిన నేటి సొసైటీలో, ముఖ్యంగా ఈ మాట చెప్పాలంటే ఎంతసేపు అయినా చెప్పొచ్చు. నేటి సొసైటీలో ఈ మాటను ఎన్నిసార్లు తల్లిని తండ్రిని సన్మానించమంటే, ఆ సన్మానింపు అనే మాటలో ఎన్నో అర్థాలు ఉన్నాయి. మరి రెస్పాన్సిబిలిటీ, వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వటం, తర్వాత వాళ్ళ పట్ల కనికరం చూపటం, వాళ్ళ పేరుతో కొన్ని మంచి కార్యాలు చేయటం, అంటే చాలా ఉన్నాయి. అవన్నీ కూడా చేయటమే సన్మానించడం. కానీ ఏదో పేరెంట్స్ డే రోజు తీసుకొచ్చి తల్లికి ఒక చీర, తండ్రికి ఒక ఏదో చేసి పేరెంట్స్ డే అసలు పేరెంట్స్ డే అంటే ప్రతిరోజు తల్లిని తండ్రిని సన్మానించాలి. అది మన నాగరికత. కాబట్టి ఈ 3వ వాక్యం ద్వారా దేవుడు మనకిస్తున్నటువంటి సందేశం, నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు. అదే విధంగా తల్లిదండ్రులు కూడా ప్రభు బోధలు శిక్షణను పెంచాలి. అదే విధంగా యోహాను గారిని మనం చూసినప్పుడు, దేవుడు మనకు ఒక పని అప్పగించాలి అంటే నమ్మకమైన స్థితిలో మనం ఉన్నప్పుడు ఆయన ఈ పని ఈమెకి అప్పచెప్పాలి, ఈ పని ఈయనకి అప్పచెప్పాలి అని చెప్పి అనిపించే స్థితిలో మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని బట్టి సంతోషించి ఆ బాధ్యత అప్పగించినప్పుడు దాన్ని తీసుకుని యోహాను గారు ఏ విధంగా నెరవేర్చారో ఆ విధంగా మనకున్న సమయం చాలా కొద్ది సమయం, మనకిచ్చిన తలాంతులు బట్టి దేవుని రాజ్యానికి వారసులు అవటానికి ముందు ఆయన పని మనం చేద్దాం. అట్టి నడిపింపు దేవుడు మనకు అనుగ్రహించును గాక. దయగల మా ప్రభువా, నేను ధ్యానించిన వాక్యం నూరంతలుగా ఫలింప చేయండి. అవును ప్రభువా, నాయన లోకంలో ప్రస్తుతం ఎంతో మంది తల్లిదండ్రులు నిరాకరించబడుతున్నారు తండ్రి. ఓల్డేజ్ హోమ్లు అనేవి భారతదేశంలో కూడా నాయన పుట్టగొడుగులా వస్తున్నాయి తండ్రి. నాయన మరి క్రైస్తవ బిడ్డలు కూడా నాయన తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసి ఎవరైనా ఓల్డేజ్ హోమ్ లో పెట్టినట్టయితే నాయన ఈ వాక్యాన్ని నాయన శ్రద్ధగా ఆలకించి, ఓల్డేజ్ హోమ్ అనేది నాయన అనేది అసలు మన సంస్కృతిలో లేకుండా ప్రతి బిడ్డ కూడా తల్లిదండ్రుల్ని సన్మానించే కృప అనుగ్రహించమని, తల్లిదండ్రులు కూడా బిడ్డలను దేవుని దయలో మనుషుల దయలో వయసు ఎందను జ్ఞానమందును ఎదిగి వదిలేట్టు పెంచే భాగ్యం దయచేయండి. మా ప్రభువును నీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.